హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో ఐపీఎల్ 18th సీజన్ క్లైమాక్స్కి వచ్చేసింది. సో సెకండ్ ఫైనలిస్ట్ ఎవరా అని ఎదురు చూస్తున్న ఆ నిరీక్షణకి తెరపడింది. ముంబై ఇండియన్స్ ఒక అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చి లీగ్ స్టేజ్ నుంచి కూడా క్వాలిఫైర్ 2కి వచ్చిన ముంబై ఇండియన్స్కి పంజాబ్ కింగ్స్ చెక్ పెట్టింది. సో శ్రేయస్ అయ్యర్ ఒక కెప్టెన్ ఇన్నింగ్స్తో ఒక టాలెంటెడ్ కెప్టెన్సీతో ఈ మ్యాచ్ని గెలిపించాడనే చెప్పాలి. సో ఓవరాల్గా ఈ మ్యాచ్కి సంబంధించి ముంబై చేసిన తప్పిదాలేంటి, పంజాబ్ కింగ్స్ విక్టరీకి కారణాలేంటి, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ దేవా. సో రాకేష్ గారు, హలో. సో ఎట్లా ఉంది రాత్రి మ్యాచ్ చూశారు కదా, సో ఎట్లా అనిపించింది మీకు? అంటే ఎక్కడ పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ, అంటే ఆర్సీబీకి అపోనెంట్ ఎవరు అని చాలామంది ఎదురు చూశారు. సో పంజాబ్ కింగ్స్ ముంబై ఈ జట్ల మధ్య ఆ ఉత్కంఠ టెన్షన్ అయితే చివరి వరకు వచ్చింది. సో యాజ్ ఏ అనలిస్ట్గా మీరు ఏం చెప్తారు ఈ మ్యాచ్ గురించి? ఎక్స్ట్రాడినరీ మ్యాచ్. క్రెడిట్ మ్యాక్సిమం శ్రేయస్ అయ్యర్కి ఇవ్వాలి యాజ్ ఏ క్యాప్టెన్ అండ్ యాజ్ ఏ బ్యాటర్ కూడా. ఏమాత్రం కూడా దానికి ముందు క్వాలిఫైర్ 1లో ఎట్లా అయితే ఆర్సీబీతో బ్యాటింగ్ కొలాబ్స్ జరిగిందో, ఆ కొలాబ్స్లో ఒక రాంగ్ షాట్ యాడ్ అవుట్ అయ్యాడు శ్రేయస్ అయ్యర్. అలాంటి థింగ్ని మళ్ళీ రిపీట్ చేయొద్దు అన్న విధంగా అది కనిపించింది. దాంతోపాటు తను ఎంత కూల్గా కంపోజ్డ్గా ఆడాడో అది కూడా మనం గమనించాలి. ఆ సిక్సెస్ కొడుతున్న విధానం కావచ్చు, స్ట్రైక్ రొటేట్ చేసే విధానం కావచ్చు, మ్యాక్సిమం స్ట్రైక్ తన దగ్గర పెట్టుకునే విధానం కావచ్చు, అది ఎలా ఇంపాక్ట్ అయిందంటే హార్దిక్ పాండ్యా తన టాక్టిక్స్ని ఇన్స్టింక్టివ్గా మార్చుకోవాల్సిన పరిస్థితి. అంటే మీరు ప్లేయర్గా ఉంటూ ఆపోజిషన్ కెప్టెన్ మైండ్లో మీరు గేమ్ ఆడుతున్నారు. అట్లాంటి సిచ్యువేషన్ జరిగింది అక్కడ. ఇందాక మీరు ఆఫ్లైన్లో మాట్లాడుతున్నట్టు శాంటనర్ ఎందుకు తక్కువ ఓవర్లు వేసిండు అనే దానికి కూడా అదే నిదర్శనం. బట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంది, శ్రేయస్ అయ్యర్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. సో అది దృష్టిలో పెట్టుకొని బహుశా అట్లా. సో కొన్నిసార్లు ఏమైందంటే బ్యాటర్ కూడా బ్లఫ్ చేయగలుగుతాడు, ఆపోజిషన్ క్యాప్టెన్ని కూడా బ్లఫ్ చేసి సిచ్యువేషన్ని మీ కంట్రోల్లోకి తీసుకోవడం. బట్ ఎంత మాట్లాడినా కూడా నెంబర్ 1 పొజిషన్లో ఫినిష్ చేసి నెంబర్ 2 పొజిషన్ ఉన్న టీం ఆర్సీబీతో ఆడి ఓడిపోయి మళ్ళా ఎలిమినేటర్ క్వాలిఫైర్ 2 ఆడడం అంటే డెఫినెట్గా ఆ ప్రెషర్ ఉంటుంది. సో ఆ ప్రెషర్ని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయగలిగాడు. అండ్ టాస్ అయితే మనం చూసాం, ఇన్ఫ్యాక్ట్ 2 hours మ్యాచ్ డిలేగా 9:45కి స్టార్ట్ అయింది, 7:30కి స్టార్ట్ అవ్వాల్సింది. బహుశా ముంబై ఇండియన్స్ అనుకుని ఉండొచ్చు ఒకవేళ వర్షం పడితే వాళ్ళకి నో ఛాన్స్, బికాస్ టేబుల్లో లీగ్ స్టేజ్లో ఎవరు టాప్లో ఉంటే వాళ్ళు డైరెక్ట్గా క్వాలిఫై అవుతారు కాబట్టి. బట్ ఐ థింక్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా ముంబై ఇండియన్స్ ఎక్కడో ఒక 10 to 15, 20 runs మిస్ అయింది అనిపించింది. అండ్ సెకండ్ థింగ్ స్ట్రాటజీ పరంగా కూడా కొంచెం ఎక్కడో వాళ్ళు అనుకున్న విధంగా కాకుండా శ్రేయస్ అయ్యర్ అలాంటి ఇన్నింగ్స్ ఆడడం, ఆ ప్లాన్ ఎక్కడో కొంచెం డిఫరెంట్గా మార్చుకోవాల్సి వచ్చింది. ఆ మార్చుకోవాల్సిన ప్లాన్ అది ఇంప్లిమెంట్ కాకపోవడం. అండ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు బుమ్రా ఒక ఓవర్లో అన్ని రన్స్ ఇస్తారని చెప్పి. సో అక్కడ ఒకటి మిస్ అవ్వడం. సో ఇలా కొన్ని స్మాల్ థింగ్స్ పర్టికులర్ టైంలో కరెక్ట్గా డిసిషన్ తీసుకునేవి వర్కౌట్ కాకపోవడం ముంబైకి లూజ్ అవ్వడానికి కారణమైంది. బట్ శ్రేయస్ ఐ థింక్ ఇక్కడ ఏంటంటే రెండు టీమ్స్ ఆడుతున్నప్పుడు ఒకరి ప్లాన్స్ వర్కౌట్ అయితే ఇంకొకరి ప్లాన్స్ వర్కౌట్ అవ్వవు. సో శ్రేయస్ ప్లాన్ రైట్ ఫ్రమ్ టాస్ బౌలింగ్ తీసుకోవడం, ఇన్ఫాక్ట్ టాస్ గెలిచి బౌలింగ్ అక్కడ నుంచి అన్నీ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయినాయి. తను కెప్టెన్గా రాణించడం, బౌలింగ్లో రన్స్ కన్సీడ్ చేసిరు, క్వాలిఫైర్ కూడా ఫెయిల్ అయ్యాడు, ప్రతి ఒక్కరు అందరు 40+ అట్లా రన్స్ ఇచ్చాడు. అండ్ మార్కో ఎన్సన్ లాంటి ప్లేయర్ లేకపోయినా కైల్ జేమిసన్ లాంటి ప్లేయర్ ఆడడం. సో ఇవన్నీ కొంచెం నెగిటివ్ ఉన్నా కూడా ఎక్కడ కూడా అట్మాస్ఫియర్ పాజిటివ్ నుంచి నెగిటివ్ వైపు వెళ్లకుండా కెప్టెన్ అండ్ కోచ్ రిక్కీ పాంటింగ్. సో ఐ థింక్ వీళ్ళిద్దరికి ఆ జెల్ కూడా కుదరడం, దేవర్ ద డిజర్వింగ్ టీమ్, దాంట్లో డౌటే లేదు. అందుకే వాళ్ళు ఫైనల్ ఇయర్ 2014లో ఫైనల్కి వచ్చారు జార్జ్ బెయిలీ క్యాప్టెన్సీలో, ఆస్ట్రేలియన్ ఫార్మర్ క్యాప్టెన్. అండ్ ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఫార్మర్ క్యాప్టెన్, మల్టిపుల్ టైమ్స్ వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్. అండ్ ప్లస్ శ్రేయస్ అయ్యర్కి ఇంకో రికార్డు కూడా, 3 టీంలను ఫైనల్కి తీసుకొచ్చాడు. 3 different teams ఎవరికి రాలేదు. అది ధోని అంటే 5 times చెన్నైకి, అలాగే ధోనికి లేదు, రోహిత్కి లేదు, ఎవరికి లేదు. ఐ థింక్ హీఈస్ డెఫినెట్లీ ఫెంటాస్టిక్ కెప్టెన్, దాంట్లో డౌట్ లేదు. అయితే ముంబై ఇన్నింగ్స్ చూస్తే కనుక ఆ 200+ ఏదైతే అనుకున్న దానికంటే కాస్త తక్కువే స్కోర్ చేసింది అనుకోవాలా, ఎక్కడ వాళ్ళకి మైనస్ అయింది స్టార్టింగ్లో? డెఫినెట్గా అయింది, దాంట్లో డౌటే లేదు. మీరు మార్కస్ స్టాయినిస్తో ఓవర్ వేయించినప్పుడు అక్కడ రోహిత్ శర్మను అవుట్ చేశారు. ఎందుకంటే దానికి ముందు మ్యాచ్ రోహిత్ శర్మ ఒక డిఫరెంట్ రోహిత్ శర్మ, ఇద్దరు కూడా కాంబినేషన్ వర్కౌట్ అయ్యి పవర్ ప్లేలో సో డిఫరెంట్ రోహిత్ శర్మని దానికి ముందు మ్యాచ్లో చూసినాం. బట్ వేరేజ్ ఇక్కడికి వచ్చే వరకు మీరు రోహిత్ శర్మని త్వరగా అవుట్ చేయడంతోనే డెఫినెట్గా మీరు అక్కడ బ్రేక్ వేసారు. అండ్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఇంపార్టెంట్ టైంలో అవుట్ అవ్వడం. సో ఇలా కొన్ని ఇంపార్టెంట్ టైమ్స్లో ఏమవుతుందంటే మీరు సెట్ అయిన బ్యాటర్ ఇంపార్టెంట్ టైంలో అవుట్ అయినప్పుడు కొత్తగా వచ్చే బ్యాటర్ ఆ మొమెంటమ్ని క్యారీ చేయాల్సి వస్తుంది, కొంచెం టైం తీసుకుంటాడు. సో అక్కడ టైం తీసుకుంటారు కాబట్టి మీకు అదే మొమెంటమ్ని క్యారీ చేయడానికి ఛాన్స్, బాల్ డిఫరెన్స్ అక్కడ తెలిసిపోతుంది. సో ఆ ఇంపాక్ట్ కూడా పడుతుంటుంది.
ఓకే. చేసింగ్ టైంలో స్టార్టింగ్లో కూడా ప్రియాన్స్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ చాలా త్వరగా అవుట్ అయిపోయారు. సో 10 hours లోపు 3 క్రూషియల్ వికెట్స్, ఎందుకంటే ఇంగ్లీష్ కూడా. సో అక్కడ నుంచి మ్యాచ్ని టర్న్ చేయడానికి ఖచ్చితంగా శ్రేయస్ అయ్యారు. సో అతను ఎక్కువసేపు స్ట్రైకింగ్ తీసుకుంటూ, అంటే అది ముందే ప్లాన్ చేసుకున్నాడు, ఎందుకంటే లాస్ట్ టైం ఏదో మిస్టేక్ దాని నుంచి నేర్చుకున్నట్టు కనిపించింది ఆ మ్యాచ్లో కూడా. నో డౌట్, దాంట్లో డౌటే లేదు. శ్రేయస్ అయ్యర్ మనకు తను బ్యాటింగ్ చేస్తున్నంతసేపు, ఇన్ఫ్యాక్ట్ విన్ అయిన తర్వాత కూడా సెలబ్రేట్ చేయలేదు. దానికి ముందు మ్యాచ్ ఓడిపోయినప్పుడు కూడా వి ఓన్లీ లాస్ట్ ద బ్యాటిల్ బట్ నాట్ ద వార్ అన్నాడు. అంటే ఒక యుద్ధంలో కొంతవరకు మేము వెనక్కబడి ఉన్నాం అంతే, కానీ యుద్ధాన్ని ఓడిపోలేదు అని కంప్లీట్ ఆల్రెడీ అది మ్యాచ్ ఓడిపోయిన తర్వాత. సో ఆ స్టేట్మెంట్ వినడానికి మనకు చాలా సింపుల్గా అనిపించవచ్చు, బట్ దేర్ విల్ బి లాట్ ఆఫ్ సెల్ఫ్ డిటర్మినేషన్, లాట్ ఆఫ్ ఏమంటారు సెల్ఫ్గా ఏం జరిగింది, ఎందుకు మిస్టేక్ జరిగింది, నెక్స్ట్ ఏం చేయొద్దు, నెక్స్ట్ మనం ఎప్పుడు కూడా ఏం కరెక్ట్ చేస్తాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఏం మిస్టేక్ చేయకుండా ఉండాలనేది చాలా ఇంపార్టెంట్. సో అది క్లియర్గా కనిపించింది. సో అక్కడ మ్యాచ్లో క్వాలిఫైర్ 1లో ఆర్సీబీతో త్వరగా వికెట్లు పడిపోవడం, అంత లో స్కోర్కి అవుట్ అవ్వడం, సో అది ఎక్కడో ఇంపాక్ట్ కనిపించింది. ఎందుకంటే మీరు లీగ్ అంతా బాగా ఆడుతూ ఆప్షన్ నుంచి కావాల్సిన ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవడం, తర్వాత టీంని పర్ఫెక్ట్గా ఫామ్ చేయడం, మంచి ప్లేయింగ్ 11ని తీసుకోవడం, ప్లేయర్స్ని బ్యాక్ చేయడం, కెప్టెన్ కోచ్ మధ్యలో సింక్ కుదరడం, ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాన్స్ ఆర్య, శశాంక్ సింగ్, నేహల్ వదేరా, మార్కో ఎన్సన్, హర్షదీప్ సింగ్, ఫారెన్ ప్లేయర్స్ మార్కస్ స్టాయినేస్, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ టైంలో పర్ఫామ్ చేస్తూ వచ్చి క్వాలిఫైర్ 1 డైరెక్ట్గా గెలిచి ఫైనల్కి వెళ్ళాల్సిన టీం కాస్త ఓడిపోవడంతో వాళ్ళు కొంచెం నిరాశ ఉంటుంది. బట్ ఆ నిరాశ నుంచి ఆ నెగిటివ్ అట్మాస్ఫియర్కి వెళ్ళకుండా అదే పాజిటివ్ అట్మాస్ఫియర్ని క్యారీ చేయడం, ఐ థింక్ విల్ షుడ్ డెఫినెట్లీ గివ్ క్రెడిట్ టు శ్రేయస్ అయ్యర్ అండ్ పాంటింగ్. ఇక ఈ మ్యాచ్లో ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే శ్రేయస్ అయ్యర్ బూమ్రా యార్కర్ని ఆడిన విధానం, అతను యార్కర్ని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు, చాలా మంది క్లీన్ బౌల్ అవుతూ ఉంటారు. అంతకుముందు మ్యాచ్లో కూడా ఎలిమినేటర్లు మనం చూసాం, బూమ్రా యార్కర్కి వాషింగ్టన్ సుందర్ ఎట్లా కింద పడి బౌల్ అయ్యాడు. సో ఆ ఐకానిక్ షాట్గా చెప్తున్నారు ఈ మ్యాచ్లో పర్టికులర్గా శ్రేయస్ అయ్యర్ అది. సో మీరేం చెప్తారు? వండర్ఫుల్, అంత ఈజీ కాదు. మీకు బూమ్రా యాక్షన్ని పిక్ చేయడమే కష్టం. ఇన్ని సంవత్సరాలు 2015 నుంచి చూస్తున్నాం మనం బూమ్రాని. యాక్షన్ పిక్ చేయడం కష్టం, అందులోటు తను యార్కర్ వేసిండంటే అది ఇంకా కష్టం పిక్ చేయడం. అలాంటి యార్కర్ని మీరు బ్యాట్ ఫేస్ ఓపెన్ చేసి థర్డ్ మైన్ వైపు బౌండరీ కొట్టగలిగారు, అది కూడా సిచ్యువేషన్ చాలా ప్రెషర్ సిచ్యువేషన్. సో అప్పటికి 12 runs ఉంది నియర్లీ. ప్రెషర్ దట్ టు ఇంపార్టెంట్ వికెట్, సెట్ అయిన బ్యాటర్ వేరే, అక్కడ అవుట్ అయ్యి వేరే బ్యాటర్ వస్తే ఇంకా అది సిచ్యువేషన్ వేరే. సో అలాంటి షాట్ ఆడిందంటే జస్ట్ ఇమాజిన్ ఎంత కాన్ఫిడెంట్గా ఉంటాడు, తన మీద తనకి ఎంత నమ్మకం ఉంటే ఆ షాట్ ఆడగలుగుతాడు. అండ్ ఐ థింక్ ఆ ఓవర్ కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. కొంచెం 20 odd runs వచ్చినాయి ఆ ఓవర్లో. బుమ్రా బౌలింగ్లో 20 runsని మీరు సాధించగలుగుతున్నారంటే యూఆర్ ఆన్ ద డిఫరెంట్ ప్లానెట్ అనే చెప్పాలి. ఆ పర్టికులర్ ఒకేషన్ ఐ థింక్ దట్ షాట్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ లాంగ్ టైమ్. అంత ప్రెషర్లో అట్లా బ్యాట్ ఫేస్ ఓపెన్ చేయాలి, అక్కడ 30 yardsలో ఫీల్డర్ ఉన్నాడు, బుమ్రా బాల్ని పిక్ చేయడం, ఇవన్నీ మీరు ఒక్కొక్కటి స్లోగా నిదానంగా స్లో మోషన్లో ఆలోచిస్తే అదొక మిరాకిల్ షాట్ లాగానే కనిపిస్తుంది. మనం డైరెక్ట్గా రియల్ టైంలో చూస్తే ఓకే హీ జస్ట్ ఓపెన్ అండ్ ప్లేడ్ ద షాట్ అన్నలాగా అనిపిస్తుంది, బట్ అది డెఫినెట్గా ఒక వండర్ఫుల్ షాట్. ఓకే, ఇక మనం చెప్పుకోవాలంటే పంజాబ్ కింగ్స్ ఈ సక్సెస్ వెనకాల ఖచ్చితంగా రికీ పాంటింగ్ అండ్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ. సో ఇద్దరికి బాగా సింక్ అయినట్టుంది, ఇంతకుముందు మీరు అన్నట్టు చాలా తక్కువ సందర్భాలు జరుగుతూ ఉంటుంది. అబ్సల్యూట్లీ 2019 నుంచి తర్వాత 2020 తర్వాత రిషబ్ పంత్ కంబ్యాక్ చేయడంతో తిను కేకేఆర్కి రావడం. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. చాలా తక్కువ మంది కోచ్ అండ్ కెప్టెన్కి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంటుంది. ఒక విరాట్ కోహ్లీ, ఒక రవి శాస్త్రి, ఒక గంగూలీ, ఒక జాన్ రైట్, మళ్ళీ ఇప్పుడు ఒక పాంటింగ్, ఒక శ్రేయస్ అయ్యర్, ఒక ముందు కూడా పాంటింగ్ అండ్ బుకానన్, రికీ పాంటింగ్, జాన్ బుకానన్, ఒక ధోని, స్టీఫెన్ ఫ్లెమింగ్. సో వెరీ రేర్ కాంబినేషన్ చూస్తాం. నాట్ ఓన్లీ క్రికెట్, మీరు వేరే స్పోర్ట్లో, మీరు ఫుట్బాల్లో కూడా తీసుకోండి, చాలా ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తుంటారు, కోచ్కి కెప్టెన్కి సఖ్యత కుదరట్లేదని. మీరు అంతెందుకు మన గ్రేగ్ చాపెల్ వచ్చిన తర్వాత గంగూలీయే తీసుకొచ్చిన గ్రేగ్ చాపెల్కి గంగూలీకి పడక గంగూలీ కెరియరే కంప్లీట్గా స్పాయిల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ చూస్తే శ్రేయస్ అండ్ రికీ పాంటింగ్, మనము ఒకసారి ఆప్షన్ దగ్గరికి వెళ్తే నవంబర్ డిసెంబర్లో జరిగిన ఆప్షన్లో రిషబ్ పంత్ని ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేసిన తర్వాత అండ్ ఇద్దరే ప్లేయర్స్ని పంజాబ్ రీటైన్ చేసుకున్న తర్వాత కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంది, డెఫినెట్గా పంజాబ్ కింగ్స్ రిషబ్ పంత్ వైపే వెళ్తారని చెప్పి. బట్ దే డిడ్ంట్ గో ఫర్ ఇట్, ఆల్ అవుట్ వెళ్ళిపోయారు ఎవరికి, శ్రేయస్ అయ్యర్కి. సో వాళ్ళు ముందే ప్రీ డిటర్మిన్డ్గా ఉన్నారు, వీ వాంట్ శ్రేయస్. తను ఎప్పుడైతే ఆప్షన్లోకి వచ్చేసిండు శ్రేయస్, ఎందుకంటే దగ్గర నుంచి అతను కెప్టెన్సీ స్కిల్స్ కూడా చూసాడు కాబట్టి.
సో ఐ థింక్ ఆ బాండింగ్ లేదంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుంటే ఒకరి స్ట్రాటజీ ఒకరి క్రికెట్ గేమ్ సెన్స్ మీద ఒకరికి ఉన్న నమ్మకం ఒకరి మీద ఒకరికి ఉన్న రెస్పెక్ట్ లేకుంటే ఇవన్నీ కుదిరినాయి. అది కుదరడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ కెప్టెన్సీ పరంగా ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ ఒకవేళ టైటిల్ గెలిపిస్తే నిజంగా అతనికి ఒక రకంగా ఒక ఐకానిక్ రికార్డ్ 100% దాంట్లో డౌట్ లేదు. యాక్చువల్లీ ఏమైందంటే శ్రేయస్ అయ్యర్ని మనం ఒక సీజన్ తను ఇండియన్ టీంలో కాంట్రాక్ట్ లూజ్ అవ్వడం లేకుంటే దానికి ముందు ఆ షార్ట్ బాల్ ఇబ్బంది పడడం దానికి ముందు రెగ్యులర్గా టీంలో లేకపోవడం అదర్వైజ్ అక్కడ కంటిన్యూటీ కనుక ఉంటే ఇప్పుడు మాట్లాడుతున్న శుభ్మన్ గిల్ రిషబ్ పంత్ వీళ్ళు ఎవరు కాకుండా శ్రేయస్ అయ్యర్ని ఇండియన్ టీంకి కూడా కెప్టెన్గా కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఉండే. అక్కడ తనకి సిచ్యువేషన్ వర్కౌట్ కాలేదు. అదర్వైజ్ హీజ్ అ వెరీ గుడ్ కెప్టెన్. ఓన్లీ ఇక్కడని కాదు, నేను ఇది చాలా టైం నుంచి వింటున్నా ముంబై క్రికెట్ సర్కిల్లో కూడా. శ్రేయస్ గేమ్ని చాలా డిఫరెంట్గా అనలైజ్ చేస్తాడు. తను గేమ్ని ముందుకు తీసుకెళ్లే విధానం లేకుంటే ప్లేయర్స్ని మోటివేట్ చేసే విధానం, గేమ్ని గ్రౌండ్లో ఉన్నప్పుడు తను స్ట్రాటజీస్ తీసుకునే విధానం, ఇవన్నీ కూడా జనరల్గా ఐ వాజ్ హియరింగ్ ఇట్ ఫ్రమ్ లాట్ ఆఫ్ లోకల్ ముంబై ఫార్మర్ ప్లేయర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ గారు. సో మొత్తం మీద ముంబై ఇండియన్స్ కోచ్ ఏదైతే చేసిన తప్పిదాలు, అలాగే శ్రేయస్ అయ్యర్ ఒక ఒంటి చేత్తో మ్యాచ్ నుంచి గెలిపించాడు. ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి కూడా ఒక అద్భుతమైన కెప్టెన్సీతో జట్టును నడిపిస్తున్నాడు. అలాగే పాంటింగ్తో అతనికి కుదిరిన అండర్స్టాండింగ్ కోచ్ పాంటింగ్తో. సో ఇవన్నీ కూడా పంజాబ్ ఇప్పుడు ఫైనల్కి అంటే టైటిల్కి అడుగు దూరంలో నిలవడానికి కారణమయ్యాయని చెప్పుకోవాలి. సో కీప్ వాచింగ్ డైల్ స్పోర్ట్స్.